దోపిడీ బారిన పడ్డాం. ఈ వచ్చే ఎన్నికల్లో వీళ్ళని గనక ఓడించకపోతే ఆ దోపిడీ దొంగల ముఠాలు రకరకాల రూపాంతరాలు చెంది మన ఇళ్ళు కూడా కొల్లగొట్టేటువంటి పరిస్థితి ఉంది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతూ ఉన్నాను వైసీపీ నాయకుల్ని, మేము ఆరోపిస్తున్నట్టుగా ఈ 10 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే 3 లక్షల టన్నుల ఎర్రచందనం అడవుల నుంచి వెళ్ళిందా లేదా? దానికి మీరేం జవాబు చెప్తారు? అవునని చెప్తారా, కాదని చెప్తారా? దొంగవాడి చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది? అలాగే అడవి దొంగల చేతికి ఎర్రచందనం అడవి కాపలా కాస్తే ఏమవుతుంది? ఇందా మా నాగభూషణం గారు చెప్తా ఉన్నారు, కాంతారావు గారు అని చెప్పేసి ఒక అధికారి ఉన్నప్పుడు కాస్త ఎర్రచందనం దొంగలు అదుపులో ఉన్నారు. ఆయన అక్కడి నుండి తీసేసిన తర్వాత యథేచ్ఛగా నరుక్కుంటూ పోతూ ఉన్నారు. వీరప్పన్ ఉండేవాడు తమిళనాడు కర్ణాటక బార్డర్లో, ఇంత గుబురు మీసాలు పెట్టుకొని అక్కడ మొత్తం శాండల్వుడ్ గంధపు చెట్లు మొత్తం నరికేశాడు, అమ్మేశాడు. అతను ఒక్కడే కాదు, అతని వెనుక పెద్ద ముఠా రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టే చేయగలిగాడు. అలాంటి వీరప్పన్లు ఈ ఆంధ్రప్రదేశ్లో డజన్ల కొద్ది ఉన్నారు. అప్పుడు వీరప్పన్ ఒకడే ఉండేవాడు అక్కడ. ఇప్పుడు అనేక మంది వీరప్పన్లు తయారయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఈ వీరప్పన్ల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలా. రేపు 13వ తారీఖు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కనుక ఈ వీరప్పల్ని ఓడించకపోతే మన ఆస్తులు కూడా మిగలవు. దొంగలకు దొంగ జగన్మోహన్ రెడ్డి. తండ్రి హయాంలో 1,00,000 కోట్లు, ఈ ప్రభుత్వంలో 5 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. డబ్బు వెదజల్లి గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అధికారులను కొనేశాడు, ఇప్పుడు ప్రజలను కొనే పనిలో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి ఈ ప్రకృతి సంపదల్ని మనం పరిరక్షించుకోవాలంటే కూటమి అభ్యర్థులు గెలవాలా, కూటమి ప్రభుత్వం రావాలా. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎర్రచందనాన్ని ఎవరైతే దొంగలించారో, ఎవరైతే అమ్ముకున్నారో, ఎవరైతే నరుక్కున్నారో వాళ్ళందరి దగ్గర నుండి శిక్షించి కక్కిచ్చి శిక్షిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఇప్పుడు బీజేపీ ఉపాధ్యక్షులు అధికార ప్రతినిధి పాతూరు నాగభూషణ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జనసేన నాయకులు శివశంకర్ గారికి, జనరల్ సెక్రటరీ జనసేన, అదేవిధంగా మన అధికార ప్రతినిధి తెలుగుదేశం శ్రీ రఫీ గారికి, ఈ రోజున ఎన్డీఏ ఎందుకు రావాలి అనే దాని మీద ఈ 3 పార్టీలు కలిపి గత 15 రోజుల నుంచి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్టీ ఆఫీస్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించి కృష్ణమ్మ తల్లి, గోదావరి, తుంగభద్ర, వంశధార, పెన్న ఇవన్నీ కూడా మనకి జీవనదులు. అంటే జీవనదిని ఒక గంగానే అంటాం, కానీ ఈ డ్యామ్స్ కట్టిన తర్వాత మనకి ఎప్పుడు కూడా 365 రోజులు నీళ్లు ఉండటం వల్ల ఇవి కూడా జీవనదులుగా మారడం జరిగింది. అటువంటి ఈ జీవనదుల్ని పూర్తిగా ఒక భయము, దేశం మీద భక్తి కానీ ప్రజల మీద మమకారంగా లేకుండా పేద ప్రజల యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి కార్యక్రమం 5 సంవత్సరాలు. ఎందుకంటే 20 లక్షల టాపీ అంటే కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ టాపీ పనిచేసే బతికేవారు, దానికి